సో వాళ్ళిద్దరూ మంచిగా ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే గేమ్ పరంగా కావచ్చు, బాండింగ్ పరంగా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళైతే బాగా ఆడుతున్నారు. సో అందుకని వాళ్ళిద్దరు ఇష్టం నాకు ప్రెసెంట్. రమ్య మోక్ష ఎక్కువ కాలం ఉంటదని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. 1 వీక్ కూడా ఉండకుండా బయటకు వచ్చేసింది. 2 వీక్స్ ఉందండి తను. 2 వీక్స్ ఉండడం చాలా గొప్పతనం. ఎందుకంటే తను స్టార్టింగ్ వీక్ లోనే మొత్తం ఇల్లు మొత్తం కల్మషం చేసేసింది. లైక్ ఏమంటారు, అదేదో చెట్టులో ఇంకో చెట్టు వస్తది కదా, సో అది కలుషితం. సో అలా చేసేసింది అనమాట. ఎందుకంటే తను వచ్చి తన గేమ్ ఆడకుండా అవతల గేమ్ లో ఎక్కువ వేలు పెట్టడం చేసింది అనమాట. సో అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన గేమ్ తను ఆడుంటే చాలా బాగుండేది అని నా ఫీల్. నిజంగానే నోటితోలు ఎక్కువ ఉందంటారా? నోటు దూల అని అనను కానీ, బట్ ఆ అమ్మాయి ఏంటంటే రియాక్ట్ అవ్వాలి కాదనట్లేదు. అది బయట పర్సనల్ గా రియాక్ట్ అయితే బాగుండేది అనమాట. తను యూజ్ చేసిన వర్డ్స్ అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ యూజ్ చేయడం అనేది చాలా రాంగ్. సో అందుకే పంపించేశారు. ఆ మరి గేమ్ లోకి రాకముందు నా ఆట నేను చూపిస్తాను, ఆట ఎలా ఆడాలని చెప్పింది. మరి కనీసం ఆట కూడా ఆడకుండా వెళ్ళిపోయింది ఎందుకు? అంటే రమ్య గారే కాదండి పాపం, ఎందుకు అమ్మాయి మీద అందరు పడతారు. మామూలుగా ఇంకా మిగతా వాళ్ళు కూడా బయట నుంచి చూసినప్పుడు బిగ్ బాస్ ఒకలాగుంది, ఇంటోపలికి వెళ్ళినాక ఇంకోలాగుంది అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో అందువల్ల తను కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అనేది, కానీ తర్వాత వెళ్ళినాకే తెలిసింది మనం ఏం చేయలేము రా బాబు, ఇక్కడ మనకంటే తోపులు ఉన్నారు రా బాబు అని అర్థమైంది. సో అందుకే కామ్ గా అయిపోయింది. అందుకే జనాలు కూడా బయట పంపించేశారు. ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పండి. యాక్చువల్ గా రీఎంట్రీ అన్నారండి. నేను షాక్ తిన్నాను అనమాట. బేసిక్ గా దేనికంటే శ్రీజ గారు ఏంటంటే ఓకే అనుకున్నాను, బండి గారు అంటే కూడా ఓకే అనుకున్నాను. బట్ ఇప్పుడే ఇందాక లైవ్ చూసి వచ్చారనమాట. అక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు నామినేషన్ చేపించారు. ప్రియా గారు వచ్చారు, మర్యాద మనీష్ గారు వచ్చారు, అండ్ ఫ్లోరా గారు వచ్చారు, అండ్ శ్రీజ గారు వచ్చారు. సో ఇది నిజంగా బిగ్ బాస్ మనకు షాకింగే కదా. ఎప్పుడు ఏ సీజన్ లో జరగలేదు. ఈసారి ఎవరైనా డైరెక్టర్ గారు మంచిగా డైరెక్ట్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ ని. నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. వాళ్ళు వచ్చి నామినేట్ చేసే పర్సన్స్ కూడా హైలైట్ అండి. బాగా చేస్తున్నారు నామినేషన్, ఎక్కడ కూడా పార్షియాలిటీ లేవు. పాయింట్ ఎలా అనిపించింది కళ్యాణ్ గారిని? అసలు ఇంకా ఆమె ఇంకా పూర్తిగా చెప్పలేదండి. ఆమె జస్ట్ ప్రోమోలో చెప్పింది. నిన్న కూడా నేను ఒక ప్రోమో చూసి ఫస్ట్ తనుజ గురించి ఒకటి చెప్పేశాను. తర్వాత అంటే ఎపిసోడ్ చూసినాక వేరుంది. సో నో కామెంట్స్ అండి ఆ విషయంలో. ఎపిసోడ్ చూసినాక రేపు చెప్తాను దీని విషయం. ఇమాన్యుయల్ మళ్ళీ తనుజ నామినేట్ చేశారు. ఇటు దిక్కు మంచిగా ఉండకంటే మళ్ళీ నామినేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇమానుల్ గారు నామినేట్ చేయడం అంటే అండి, ఇప్పుడు మొన్నటి వరకు నామినేట్ ఏం చేయలేదు తనుజ గారిని. సో ఇప్పుడు ఒక ఆయన పాయింట్ ఉంది, ఆయన చేస్తున్నారు, తప్పేముంది. ఇప్పుడు ఆయన కెప్టెన్ అయినంత మాత్రం చేస్తున్నాడు అని ఏం లేదు. ఆయన ఫస్ట్ లాస్ట్ టైం కూడా కళ్యాణ్ గారికి చెప్పారు చేయమని చెప్పి, ఆయనకి రీజన్ ఉంటే. బట్ ఈసారి మాత్రం ఈయనకే వచ్చింది కాబట్టి ఆప్షన్ చేస్తున్నారు. సో అట్లా అది ప్రోమోలో అనిందండి. ప్రోమోల గురించి నో కామెంట్స్ అండి, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ ఈరోజు చూసినాక రేపు మాట్లాడుకుందాం దీని గురించి క్లారిటీగా. శ్రీజ వెళ్లే ముందు కళ్యాణ్ కి చాలా సపోర్టివ్ గా ఉంది. వచ్చేటప్పుడు ఇప్పుడు నామినేట్ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే డిఫరెన్స్ ఏంటి? అదే అండి, మనం ఇప్పుడు పక్క నుంచి చూడడం ఒకలాగా ఉంటది, బయట నుంచి చూడడం ఒకలాగా ఉంటది. బయటకు వెళ్ళినాక తను మొత్తం చూసినట్టుంది. సో దాని తర్వాత తను వెళ్ళిన తర్వాత కూడా తనలో చేంజ్ ఉంది కదా కళ్యాణ్ లో. సో దాన్ని బట్టి కూడా నామినేట్ చేసింది. సో అట్లా పాయింట్స్ వచ్చి ఉంటాయి. సో నామినేట్ చేసేది అంతే తప్ప సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన తన్ని చేయకూడదని రూల్ లేదు కదా. సో అంటే ఇంకో విషయం మీకు ఇంకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు నామినేట్ చేస్తే కళ్యాణ్ కొంచెం అలర్ట్ అవుతాడు కూడా. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ అనమాట. వెళ్ళడండి, ఆ నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి చేస్తున్నారు. వాళ్ళకంటే చాలా వీక్ గా గేమ్ ఆడే వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు హౌస్ లో. సో ఇది వాళ్ళకి ఉంది కాబట్టి చేస్తున్నారు. దివ్యల మాధురి గారు భయపడుతున్నారండి. ఎవరి గురించి ఎవరిని చూసి వెళ్ళిపోతానని భయపడుతున్నారండి. సాటర్డే రోజు నేను వెళ్ళిపోతాను, మీరు నాకు పనులు కూడా చెప్పొద్దు అని చెప్పేసి భయపడుతున్నారండి. ఎందుకు అంతగానం తప్పేం చేసింది? రమ్య గారు వెళ్ళిపోయారు కదండి. సో వరల్డ్ కప్ అందరిని పంపించేస్తున్నారేమో, నన్ను కూడా పంపించేస్తారేమో అని భయపడుతున్నట్టుంది. సో బేసిక్ గా మాధురి గారు మీరు వెళ్ళరండి, మీరు అసలు భయపడొద్దు, నిజం చెప్తున్నా. ఎందుకంటే